అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 47 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శివ, ఏంటిరా అలా ఉన్నావు? కార్తీక్, ఎలా ఉన్నాను? శివ, లేదు, ఎందుకో బాగా అప్సెట్ అయినట్లు ఉన్నావు. కార్తీక్, అప్పుడే తెలిసిపోయిందా? నీ మీద కోపంగా ఉంది అంతే. శివ, నేనేం చేశానురా? కార్తీక్, ఏం చేయలేదని. శివ, అంటే? కార్తీక్, ఇది మీ పెళ్ళైన తర్వాత తొలి దీపావళి. ఇద్దరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది. కానీ నువ్వు ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటావు, అక్కడ శాంతి వంట వార్పు అని కూర్చుంటుంది. వెళ్ళి కొంచెం దానితో టైం స్పెండ్ చేయొచ్చు కదా. పాపం నా చెల్లి ఎంత బాధపడుతుందో. శివ, బాగానే చెప్పావు కానీ నువ్వు ఇంత చెప్పింది నేను మీ చెల్లితో స్పెండ్ చేయడం కోసమా, లేక నువ్వు నా చెల్లితో టైం స్పెండ్ చేయడం కోసమారా? కార్తీక్, అబే అదేం లేదు, నువ్వు శాంతి కలిసి హ్యాపీగా ఉండాలని. నాకేమీ మీ చెల్లితో ఉండాలని ఏం లేదు. శివ, అవునా, చాలా థ్యాంక్స్ రా. ఆల్రెడీ నీ భాగోతం అంతా మీ చెల్లి మెసేజ్ పెట్టిందిరా. టైం చూసి అప్పుడు చెప్తాను నీ పని. అను, లక్ష్మక్క లక్ష్మక్క. లక్ష్మి, చెప్పండి అను అమ్మ. అను, అబ్బా, ఈ అమ్మ అనడం ఆపు. నన్ను అను అని పిలువు చాలు. అది సరే కానీ ఇదిగో ఈ చీర తీసుకో. లక్ష్మి, నాకెందుకు అను అమ్మ? అను, ఎందుకేంటి, పండుగ రోజు మా అక్క కూడా కొత్త చీర కట్టుకోవాలి కదా. లక్ష్మి, కానీ ఇంత ఖరీదు అయిన చీర. అను, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు అందులో ప్రేమని చూడాలి కానీ ఖరీదు చూడకూడదు అక్క. మేము అందరం పూజకి వచ్చేసరికి నువ్వు కూడా రెడీ అయిపోవాలి, సరేనా? లక్ష్మి, సరే అమ్మా. అందరూ పూజకి రెడీ అయి శాంతి అను కోసం ఎదురు చూస్తారు. అను శాంతి ఇద్దరు లక్ష్మీదేవికి డూప్లా ఉంటారు ఇద్దరు. వాళ్ళిద్దరిని అలా చూసి కార్తీక్, శివ మైమర్చిపోతారు. లక్ష్మి కూడా అను ఇచ్చిన చీర కట్టుకుంటుంది. కార్తీక్, అను, శాంతి, శివ పక్కపక్కన నిలబడి పూజ చేస్తుంటే చాలా సంతోషపడతారు రూపా గారు, శివాజీ గారు. శాంతి అమ్మ, పండుగ పూట పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మంచిదమ్మా. మీ దంపతులు ఇద్దరు అయ్యగారు అమ్మగారి ఆశీర్వాదం తీసుకోండమ్మా, అంతా మంచి జరుగుతుంది అంటూ సలహా ఇస్తుంది లక్ష్మి. రూపా గారు, అరే లక్ష్మి, నీ చీర భలే ఉంది, నేను ఇప్పటి వరకు చూడలేదు. లక్ష్మి, అను అమ్మ ఇచ్చారమ్మా, నేను ఎంత వద్దన్నా వినలేదు. అను, లక్ష్మి అక్క, టీవీ9కి ఫోన్ చేసి పిలుస్తాను, వాళ్ళకి కూడా చెప్పు, నాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. మా అక్కకి నేను చీరిచ్చాను, అది కూడా గొప్ప ఏంటి? అందరూ అను వైపు చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. అను, శివ, మీరు తొందరగా ఆశీర్వాదం తీసుకుంటే నేను కూడా తీసుకుంటాను. నాకు ఇప్పటికే చాలా ఆకలి వేస్తుంది. కడుపులో ఎలుకలు కాదు ఏనుగులు పరిగెడుతున్నాయి. అందరూ నవ్వుకుంటారు. శివ, శాంతి ఇద్దరు శివాజీ, రూపాగార్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నన్ను కూడా ఆశీర్వదించండి అంకుల్ అని అను ముందుకు వెళ్తుంటే అనుని ఆపుతారు రూపాగారు. నన్ను మాత్రం అత్తమ్మ అని పిలుస్తావు, ఆయన్ని మాత్రం అంకుల్ అని పిలవడం ఏం బాలేదు. మీ అంకుల్ని మావయ్య అని పిలిస్తే ఆశీర్వదిస్తాను అని రూపాగారు కండిషన్ పెడతారు. అను శివాజీ గారి వైపు చూస్తుంది. శివాజీ గారు కళ్ళతోనే మావయ్య అని పిలువు అన్నట్లు చెప్తారు. అను నవ్వుతూ వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తుంది. అమ్మా నాన్న, ఒక్కొక్కరిని ఆశీర్వదించాలంటే మీకు కష్టంగా ఉంటుంది, నన్ను కూడా దీవించేసేయండి అంటూ అను పక్కన చేరుతాడు. అందరూ చిన్నగా నవ్వుకొని ఇద్దరిని దీవిస్తారు. అను కార్తీక్ వైపు చూసి, ఏంటి మీరు అందరి ముందు ఇలా బిహేవ్ చేస్తారు అని కోపంగా చూసి పైకి లేస్తుంది. అను మెడలో తాను కార్తీక్కి ఇచ్చి వేయమన్న చైన్ చూసి చాలా సంతోషపడతారు రూపా గారు. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం హడావిడి చేస్తారు. అను లక్ష్మి అక్క దగ్గరికి వచ్చి లక్ష్మి చేతిలో అక్షింతలు పెట్టి, నన్ను దీవించు అక్క అని లక్ష్మి కాళ్ళకి నమస్కరిస్తుంది. లక్ష్మి భయపడి వెనుకకి వెళ్ళిపోతుంది. లక్ష్మి, అదేంటి అను అమ్మ, నా కాళ్ళకి దండం పెడుతున్నారు అంటూ భయపడుతుంది. అను, అక్క, నువ్వే చెప్పావుగా పండుగ రోజు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని. మరి నువ్వు నాకు అక్కవి కదా, ఈ చెల్లిని ఆశీర్వదించవా?
నాకు మంచి జరగడం నీకు ఇష్టం లేదా? లక్ష్మి: అది కాదమ్మా. అను: ఇంకేమీ మాట్లాడకుండా దీవించు. లక్ష్మి అనుని దీవిస్తుంది. బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ అను రాకపోవడం చూసి అందరూ వచ్చి అను వెనుకే ఉంటారు. అను క్యారెక్టర్ చూసి అనుని చూసి మురిసిపోతారు. అను: లక్ష్మి అక్క, అందరూ చాలా ఆకలి మీద ఉన్నారు. తొందరగా డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ పెట్టాలి పద. లక్ష్మి: అను అమ్మ, మీరు ఈ చీరలో చాలా ముద్దొస్తున్నారు. అను: అవునా, అయితే ముద్దు పెట్టు. లక్ష్మి: నేను మిమ్మల్ని ముట్టుకోవడం. అను: అబ్బా అక్క, చెల్లిని ముద్దు పెట్టుకునే రైట్ అక్కకి ఉంటుంది. పైగా ముద్దొచ్చినప్పుడు ముద్దు పెట్టేసుకోవాలి, ఏమీ ఆలోచించకూడదు అంటూ లక్ష్మితో ముద్దు పెట్టించుకుంటుంది అను. ఇది కట్టుకున్న మొగుడితో తప్ప అందరితో అడిగి మరీ ముద్దు పెట్టించుకుంటుంది అంటూ గొనుక్కుంటాడు కార్తీక్. అన్ని ఐటమ్స్ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తారు. ఎలాగూ నాన్నకి విషయం తెలిసిపోయింది కదా, అనుకి నేనే తినిపిస్తాను అనుకుంటూ అను కోసం ఎదురు చూస్తారు కార్తీక్. కార్తీక్ ఎదురు చూపులని అర్థం చేసుకున్న శివ: దొరికావురా, నా చెల్లితో టైం స్పెండ్ చేయాలని నీకేం లేదన్నావుగా, చెప్తాను నీ సంగతి అంటూ కిచెన్లో ఏదో పని చేస్తున్న అనుని చేయి పట్టుకొని తీసుకువస్తాడు శివ. అనుని తీసుకువచ్చి కార్తీక్ పక్కన కూర్చోబెడతాడు శివ. థ్యాంక్స్ బావా, నా పెళ్ళాన్ని నా పక్కన కూర్చోబెట్టావు, నువ్వు సూపర్ అంటూ మనసులోనే శివకి థ్యాంక్స్ చెప్తాడు కార్తీక్. అను: ఏమైందన్నయ్య, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? శివ: నువ్వు మార్నింగ్ నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా తినకుండా పని చేస్తున్నావు, ఇలా అయితే ఎలా? ఉండు, ఈరోజు నేనే నీకు టిఫిన్ తినిపిస్తాను అంటూ అనుకి టిఫిన్ తినిపిస్తూ కార్తీక్కి కన్ను కొడతాడు శివ. దుర్మార్గుడా, నాకు ఇంత ద్రోహం చేస్తావారా? బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేశావు కదా, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నీ పని అనుకుంటూ టిఫిన్ తింటాడు కార్తీక్. అందరూ టిఫిన్ తినేసి మళ్ళీ పనుల్లో బిజీ అయిపోతారు. లంచ్ టైంలో కూడా అనుకి శివ తినిపిస్తాడు. కార్తీక్కి పిచ్చి కోపం వచ్చి శివాని రూమ్లోకి తీసుకువెళ్ళి కొడతాడు. అప్పుడే అను అక్కడికి రావడం చూసి కొట్టడం ఆపేస్తాడు కార్తీక్. అను శివాని పిలిచి ఏవో తీసుకురమ్మని బయటికి పంపిస్తుంది. కార్తీక్ కూడా శివతో వెళ్తాడు. ఇద్దరు ఈవినింగ్కి ఇంటికి చేరుకుంటారు. లక్ష్మి: అమ్మ, ఈరోజు పండగ కదా, ఇంటి దగ్గర పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను తొందరగా వెళ్తానమ్మా. రూపా గారు: సరే లక్ష్మి, పనేం లేదు, ఏమైనా ఉన్నా మేము చూసుకుంటాము, నువ్వు వెళ్ళు. లక్ష్మి: సరే అమ్మా, వెళ్ళొస్తాను. అను: లక్ష్మక్క. లక్ష్మి: అను అమ్మ, చెప్పండి, నాతో ఏమైనా పని ఉందా? అను: చాలా పని ఉంది. శివ అన్నయ్య, ఆ ప్యాకెట్స్ ఇవ్వు. శివ ప్యాకెట్స్ అనుకి ఇస్తాడు. అను: ఇవి నీకే, మీ పిల్లలకి ఈ కొత్త బట్టలు వేసి దగ్గరుండి ఈ క్రాకర్స్ కాల్పించు, అదే నీ పని. రేపు నువ్వు వచ్చే టైంకి నేను వెళ్ళిపోతానేమో, జాగ్రత్త అక్క. లక్ష్మి కళ్ళనీళ్లతో: అను అమ్మ, మీలాంటి వాళ్ళని నా జీవితంలో చూడలేదమ్మా, మీరు ఎక్కడున్నా బాగుండాలి అంటూ అనుని పట్టుకొని ఏడుస్తుంది. అను లక్ష్మిని ఓదార్చి ఇంటికి పంపించి లోపలికి వెళ్ళి మళ్ళీ తన పని చూసుకుంటుంది. కార్తీక్ రూపా గారి దగ్గరికి వచ్చి: కార్తీక్, అమ్మ, నేను అను మెడలో తాళి కట్టి తప్పు చేశానా? రూపా గారు: అదేంటిరా అంత మాట అన్నావు? కార్తీక్: అను ఎంత గొప్పగా ఉన్నతంగా ఆలోచిస్తుందో కదా, అసలు అను అందరిలాంటి అమ్మాయిలా ఎందుకు అనిపించదు? మరి అలాంటి తనకు నేను కరెక్టా కాదా అని. రూపా గారు: రేయ్ నాన్న, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారురా, అంతకు మించి ఆలోచించకు, వెళ్ళి నా కోడలతో ఉండు, వెళ్ళు. ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని అందరూ దీపాలు వెలిగించి క్రాకర్స్ కాల్చడానికి ఇంటి బయటికి వెళ్తారు. అను లోపలే ఉంటుంది. కార్తీక్: రేయ్ శివ, కాసేపు మన వాళ్ళని చూసుకో, నాకు మీ చెల్లితో చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. శివ: రేయ్, ఇప్పుడు అవసరమా? కార్తీక్: మూసుకొని చెప్పింది చెయ్యబే. శివ: సరే. కార్తీక్ అనుని వెతుక్కుంటూ తన రూమ్కి వెళ్తాడు. కార్తీక్: ఓయ్ మేడం, ఇక్కడేం చేస్తున్నావు? అను: మీరేంటి ఇలా వచ్చారు? కార్తీక్:
నువ్వే కదా చెప్పావు ముద్దొచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవాలని, అందుకే వచ్చాను అను. అంటే కార్తీక్, నువ్వు చాలా ముద్దొస్తున్నావు, అందుకే ముద్దు పెట్టుకుందామని అను. చంపేస్తాను కార్తీక్. మరి ఈ మాట లక్ష్మిని అనలేదు అను. అది వేరు ఇది వేరు కార్తీక్. ఏం వేరు? నేను ఒప్పుకోను అను. సరే అయితే, లక్ష్మక్క నాకు అందరి ముందు ముద్దు పెట్టింది కదా, మీరు కూడా అందరి ముందు నాకు ముద్దు పెట్టండి, పందెం వేస్తున్నా. కార్తీక్, ఏంటి అందరి ముందా అను. అవును కార్తీక్. సరే పెడతాను, అలా పెడితే నాకేంటి అను. మీకు ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ ఇది కూడానా కార్తీక్. మరి పందెం ఇలా ఉంటేనే బాగుంటుంది అను. అది కూడా మీరే చెప్పండి కార్తీక్. నేను గెలిస్తే నేను నీకు ఇచ్చింది నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలి అను. అంటే కార్తీక్, నేను నీకు ఇచ్చిన ముద్దు నువ్వు మళ్ళీ నాకు ఇవ్వాలి అను. నోవే కార్తీక్. ఓడిపోతావని భయం వేస్తుందా అను. అంత లేదు, నేను రెడీ కార్తీక్. సరే పద అను. మీరు వెళ్ళండి, నేను వస్తాను కార్తీక్. సరే, నాకు ముద్దు పెట్టడానికి ఫుల్గా ప్రిపేర్ అయి వచ్చేయి అను. చూద్దాంలే అంటుంది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అన్నపూర్ణ గారు, నేను ఆల్రెడీ చెప్పాను, ఫోన్ డిస్ప్లే పోవడం వల్ల టెక్స్ట్ సరిగ్గా కనిపించట్లేదు, సో అందుకే వాయిస్ మాత్రమే ఇస్తున్నాను. Guys, if you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.